అప్పుడే మహాలక్ష్మికి పెళ్ళేంటి అన్నయ్య గారు? కాదమ్మా, మంచి సంబంధం. అబ్బాయి చాలా మంచోడు. కట్నం కూడా వద్దంటున్నాడు. మన మహాలక్ష్మిని ఎక్కడో చూశాడంట. అతనికి మన అమ్మాయి బాగా నచ్చింది. నెల రోజుల్లో పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్లిపోతానంటున్నాడు. మీరు చెప్పిందే కరెక్ట్ మామయ్య. మహాలక్ష్మికి వెంటనే పెళ్లి చేసేయండి. ఇంకా లేట్ చేయమాకండి. అయ్యో, కాలేజ్లో కాపాడలేక చచ్చిపోతున్నాను మామయ్య. రోజు ఇన్ లవ్ లెటర్లు. కాలేజ్ అంతా దీని వెనకాలే. మామయ్య, పెళ్లి చేస్తే అమెరికాకైనా వెళ్తుంది, లేదంటే ఎక్కడికి వెళ్తున్నావు భయం వేస్తుంది. పిచ్చి బాగుడు నువ్వును. అది కాదల్లుడు, తల్లి లేని పిల్లనే కదా, తననిక్కడ చదివించుకుందామని వాళ్ళ మావయ్య అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు దీని పెళ్లికి తొందర ఏమొచ్చింది? దీని చదువు పూర్తయిన తర్వాత ఇంతకంటే మంచి సంబంధం చూసి దీనికి మేమే పెళ్లి జరిపిస్తాం. పెళ్లి మీరు చేయటానికి నేను చేయటానికి తేడా ఉంది కదండి. అయినా అది ఆడపిల్ల, దానికి ఎందుకంటే చదువు ఎందుకండి? నువ్వు మళ్ళీ కరెక్ట్ మామయ్య. ఆడపిల్లని ఎక్కువ చదివించకూడదు. ఒకవేళ ఎక్కువ చదివిస్తే వాళ్ళ మొగుళ్ళు వాళ్ళని తట్టుకోలేక వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు తాతయ్య బామ్మని ఎట్లా వదిలేసి వెళ్ళిపోయారో అలా. రే నోర్వే, మాటలు తిన్నగారాని. మీ తాతయ్య నన్నొదిలేసిపోలేదురా, నేనే మీ తాతయ్యని వదిలేసి వచ్చాను. ఇన్నాళ్ళు ఎవరి అవసరం లేకుండా నా పిల్లల్ని పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాను. ఏ అరుణ, నీ కొడుకుని కొంచెం నోరు అదుపులో పెట్టుకోమను. నేను వస్తాను. ఉండండి అన్నయ్య గారు, ఆయనకు కూడా చెప్పెళ్దురు కానీ. వద్దమ్మా, వాడొస్తే నన్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. వాడిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు.